ఫిక్స్ అయిపోయింది, ఖరారైపోయింది. జమిలీ ఎన్నికలు ఖాయమని కూడా తెలిపోయింది. పార్లమెంట్లో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి 2 బిల్లులు. అయితే ఆ బిల్లుల విషయంలో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది ఇక అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది ఒకటే, ఎన్నికలు ఎప్పుడు వస్తాయనేది. ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు ఒక కీలక ప్రకటన చేశారు. 2027 చివరిలో ఎన్నికలు రాబోతున్నాయి, అందరూ సిద్ధంగా ఉండండి అని. నిజంగా అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం, అది కూడా 3 పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం 3 ఏళ్ల ముచ్చట అవుతుందా అనేది. ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజలు ఇచ్చిన 5 ఏళ్ల పాటు అధికారాన్ని కూడా ఆయన ఉపయోగించుకున్నారు. 5 ఏళ్ళు పూర్తి అయిన తర్వాత దిగారు. ఏదో ముందు వస్తే ఎన్నికలు వచ్చేస్తే అనుకున్నారు, కానీ అలాంటి ప్రయోగం ఏమీ చేయలేదు. కానీ ఇప్పుడు ఆ ప్రయోగం కాకపోయినా అది అనివార్యం కాబోతుందా? 3 పార్టీల పాలన 3 ఏళ్ల ముచ్చట కాబోతుంది. ఒక పక్క తెలంగాణలో కూడా జమిలీ ఎన్నికల గురించి చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ముందస్తు ఎన్నికలు ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళారు కాబట్టి అది వాళ్ళు ఇంకొక సంవత్సరం అధికారం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, అంటే నిన్న 2 బిల్లులు అనుకుంటా దీనికి సంబంధించి ప్రవేశపెట్టింది. బిల్లులకు సంబంధించి ఏం జరిగింది జమిలీ ఎన్నికలకు సంబంధించి? అంటే క్యాబినెట్ అప్రూవల్ అయింది. మేబీ బడ్జెట్ సెషన్స్లో అది చర్చకు రావచ్చు. ఇప్పుడే కాదు, అది అంటే ఆమోదం పొందేసి అన్నారు 2 బిల్లు. క్యాబినెట్ అప్రూవల్, క్యాబినెట్ ఆమోదమే కానీ లోక్సభ దాంట్లో రాజ్యాంగ సవరణ చేయాలన్నారు కదా, 2/3 మెజారిటీ కావాలి కదా, అవన్నీ చేసుకోవడానికి మేబీ బడ్జెట్ సమావేశాల్లో పెట్టి, అంటే ఈ సెషన్లోనే పెట్టి దాన్ని సభాపక్షానికి ఇవ్వచ్చు. అంటే వీళ్ళు ఏమంటారంటే దాని మీద ఇదేయమంటారు, స్టాండింగ్ కమిటీకి ఇవ్వమంటారు. స్టాండింగ్ కమిటీకి పంపించేయచ్చు ఈ సెషన్లోనే పెట్టి, లేదా నెక్స్ట్ ఏదైతే సెషన్లో పెట్టుకోవచ్చు. జమిలీ ఎలక్షన్ అయితే కన్ఫామ్ అన్నది క్యాబినెట్ అప్రూవల్తో క్లియర్. అది 27, 28, 29 అని మాత్రమే తేలాలి. అది బిల్లు పెట్టిన తర్వాత ఏమన్నా క్లారిటీ వస్తుందా పార్లమెంట్లో? దాంట్లో అంటే డేట్ అప్పుడు అనౌన్స్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళా రిజర్వేషన్ ఉంది, మొన్న ఎలక్షన్స్కి ముందే ఆమోదించేశారు. ఆమోదించి ఏమన్నారు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి రాశారు. అందులో ఓపెన్ గా అనౌన్స్ చేశారు. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన అనేటటువంటిది 26కి అవ్వాలి. మనకి 6లో అయింది, 2006. అది 2009 ఎలక్షన్స్ లో వాడాం. అట్లాగే ఇప్పుడు మనకి 26లో అవ్వాలి. 26లో అయ్యేటప్పుడు 20 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. ఆ లెక్కన అప్పుడు అనౌన్స్ చేస్తారు. ముందు ఒకటి నియోజకవర్గాల సంఖ్య పెరగాల, అసెంబ్లీ పార్లమెంటు. అప్పట్లో 6లో పార్లమెంట్ పెంచాల, పార్లమెంట్ పెంచి 40 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఇప్పటికే 40 ఏళ్ళు అయిపోయింది పార్లమెంట్. అసెంబ్లీలు మాత్రమే మారినాయి. అప్పుడు కొన్ని పార్లమెంట్ చిన్నపాటి తగ్గినాయి, పెరుగుదల తగ్గుదల అన్నటువంటి కాన్సెప్ట్. ఇది అసెంబ్లీల పరంగా అసెంబ్లీ సీట్లు తగ్గినాయి మనకు కొన్ని. ఉమ్మడి రాష్ట్రంలో చూసుకున్నప్పుడు మనకు కొంత తేడాలు వచ్చినాయి అన్నమాట. అట్లా తప్పించి పార్లమెంట్ పరంగా లెక్క ఉంది. అట్లా ఇప్పుడు ఇందులో 2 కోణాల్లో ఒక దాంట్లో వెనక్కి తగ్గింది ప్రభుత్వం. ఏంటయ్యా అంటే స్థానిక సంస్థలకు కూడా కలిపి జమిలీ అసలు అంది ముందు, అది వీళ్ళు ఇచ్చారు. ఫస్ట్ రామ్నాథ్ కోవింద్ దాంట్లో మొత్తం కలిపి ఇచ్చారు, అన్ని కలిపని ఇస్తే దాంట్లో సగం సిఫార్సే ఆమోదించారు. ఎందుకు అంటే దీనికి రాజ్యాంగ సవరణ చేయాలి 7టికి. అదే సందర్భంలో రెండవది వచ్చేటప్పటికి రాజ్యాంగ సవరణతో పాటుగా 50% రాష్ట్రాలు అప్రూవ్ చేయాలి. ఏది స్థానిక సంస్థలు అన్నప్పుడు లెక్క ప్రకారం అయితే ఇలా ఉంది. కానీ ఇదే ఓ టెన్షన్. ఈ టెన్షన్లో మళ్ళీ ఆ టెన్షన్ పెట్టుకోవడం ఎందుకని ఆగారు. సగం 50% రాష్ట్రాలు అంటే ఇలాగే ఉన్నాయి. ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ అది పెట్టేస్తారు, దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలు కూడా అన్నట్టు. ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ అయ్యాక పెడతారు, జమిలీ ఎలక్షన్స్ అయ్యాక అప్పుడు అది కూడా తెస్తారు ఫ్యూచర్లో. ఓసారి సిఫార్సు వచ్చేసింది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. కానీ డేట్ ఎప్పుడు అనేది, అంటే విజయసాయి రెడ్డి గారు 2027 చివరిలో ఉంటాయని ప్రకటించేయడం కాస్తంత ముందుగా కార్యకర్తలను కాస్త ఉత్సాహపరచడానికి అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు ఫస్ట్ జనాభా లెక్కలు అవ్వాలి, 2011లో అవ్వాలి. మామూలుగా 10 ఏళ్ళకి ఒకసారి అవుతాయి. 2001 లెక్కలే మనం ఇప్పటికీ వాడుతున్నాం. మొన్న ఏదో జనగణన అన్నారు, అదే జనగణన జరగలేదు కదా, ఇంకా బిగిన్ కాల. దానికి జనగణన బిగిన్ అయితే ఇప్పటికి ఇళ్ళకి రావడాలు, ఎన్యూమరేషన్స్ చాలా పెద్ద ఎత్తున ఉంటది. అంటే దేశవ్యాప్తంగా జరగాలి జనాభా లెక్కలు. జనాభా లెక్కలు 2011 లెక్కలు వాడుతున్నాం మనం ఇప్పటికి. 21కి అయిపోవాలి. 11లో ఇచ్చిన లెక్కల ప్రకారమే మొన్న కూడా
ఈ జరిగినాయి కాశ్మీర్ ఎలక్షన్లు. ఏది 7 కోట్ల కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అవును అవును. ఆ టైంలో కొంతమంది వేశారు ఇట్లాగా 24 కదా, ఇది 23, 22 కదా, ఇది 11 లెక్కలంటే వద్దని చెప్పేసి, లేదు అది కాశ్మీర్ దాంట్లో అది అక్కర్లేదని చెప్పి సుప్రీంకోర్టు పక్కన పెట్టి, ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి కదా, మళ్ళీ అది అయ్యేదాకా ఆపుతానంటే ఎట్లాగా అని చెప్పి కుదరదండి. కాబట్టి ఆగిపోయింది. ఇప్పుడైతే నియోజకవర్గ ఇది జనాభా లెక్కల సేకరణ అనేది 21లో జరగాల్సి ఉంటే ఈ కరోనా కారణంగా ఆగిపోయింది. ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఆపేశారు. ఇప్పుడు అది చెయ్యాలి. అది చేసిన తర్వాతన దాని ప్రాతిపదికన జనాభా లెక్కలన ప్రతి 10 లక్షల మందికి ఒక పార్లమెంట్ స్థానం అనేది ఆలోచిస్తున్నారు. ఆ లెక్కను చూసినప్పుడు చాలా మార్పులు వస్తాయి. అంటే పార్లమెంట్ స్థానాలు కూడా పెరుగుతాయండి రేపు? భారీగా పెరుగుతాయి. మొత్తం అంతా దేశవ్యాప్తంగా 850 దాకా అవుతాయి. ఇప్పుడున్న 544 నుంచి 850 దాకా. 850 అనేది లెక్క తేలాలి. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే శాసనసభ నియోజకవర్గాలు అయితే ఒక 50 పెరుగుతాయి అంటున్నారు. అవును. పార్లమెంట్ కూడా దాదాపుగా 5-10 పెరుగుతాయి కదా, 38 నుంచి 40 దాకా అయ్యే అవకాశం మొత్తం మనకు అవుతాయి. తెలంగాణకి 25 దాకా అయ్యే అవకాశం ఉంది. అయితే ఇందులో ఇక ప్రాతిపదికలు లెక్కేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మణిపూరు, ఈశాన్య రాష్ట్రాల్లో ఉందనుకోండి, పార్లమెంట్ నియోజకవర్గానికి 70-80 వేల ఓట్లు ఉంటాయి అక్కడ. పార్లమెంట్ నియోజకవర్గాలే చిన్నవి అక్కడ, ఈవెన్ కాశ్మీర్ అయినా సరే. అది రాష్ట్రం మొత్తం కలిపినా తక్కువ ఉండేటటువంటి ఉంటాయి కొన్ని. కాబట్టి ఈశాన్య రాష్ట్రాలకు ఎగ్జంప్షన్ ఇచ్చి మిగతా ప్రాంతాలన్నిటికీ ఒకటి తీసుకోవాలి. కానీ దక్షిణాదోళ్ళు గొడవ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ 20 కోట్ల జనాభా, 20 కోట్లు అంటే 200 అవ్వాలి అక్కడ పార్లమెంట్ స్థానం. ఆ లెక్కను చూసుకున్నప్పుడు మనకు వచ్చేటప్పటికి 5 కోట్లు ఉన్నాం, 50 సీట్లు అవుతాయి. మనకి 50 అవుతాయి, వాళ్ళకేం 200 అవుతాయి. ఎవరి సీట్లు ఏ రాష్ట్రానికి ఎక్కువ ఉంటే ఆడిదే. ఇదివరకు మనకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దేశంలో ప్రభావిత రాష్ట్రాలు ఏంటంటే బెంగాలు, ఉత్తరప్రదేశ్, బీహారు, ఆంధ్రప్రదేశ్ ఉండేది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ 5 ఉండేది. అందులో మనం కోల్పోయాం ఆ స్థానం. ఇప్పుడు 4 నడుస్తున్నాయి. దాని పేరేంటి, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహారు, బెంగాల్, ఈ 4 ఇప్పుడు క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ క్రియాశీల పాత్ర అన్నటువంటి దానికి తేడా వస్తుంది నా సౌత్ ఇండియా మొత్తానికి. సౌత్ ఇండియా మొత్తం కలిపి 300 సీట్లు, 350 సీట్లు అయితే నార్త్ ఇండియా కలిపి 500-550 అయిపోతాయి. అప్పుడు ఏమైపోతుంది దేశంలో, ఈ సీటుని బట్టి కదా లెక్క, అన్ని పాలసీలు కూడా వాళ్ళకి అనుకూలంగా వెళ్తాయి. కాబట్టి దాని మీద ఒక కాంట్రవర్సీ ఉంది. ఎందుకంటే వాళ్ళేమో జనాభాని నియంత్రణ విధానాలు పాటించాల ఆయా రాష్ట్రాలు. మనమేమో జనాభా నియంత్రణ చట్టబద్ధంగా పాటించాం, బాధ్యతగా, నైతికంగా. మనకి ఇక్కడ పిల్లలు తక్కువ పుట్టారు, వాళ్ళకి పిల్లలు ఎక్కువ పుట్టారు. ఒకళ్ళు 3-4 అన్నారు వాళ్ళు. ఇక్కడ వచ్చాడు ఒకళ్ళు కూడా గంట మానేసాం. దానివల్ల జనాభా తగ్గడం వల్ల మనకి ఇక్కడ సీట్లు తగ్గిపోతాయి. ఇది ఎక్కడ న్యాయమని మనం ప్రశ్నిస్తున్నాం. కానీ అక్కడ ఉన్న ఆధిపత్య వర్గాలన్నీ నార్త్ ఇండియన్ వర్గాలే. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అధిష్టానాలన్నీ అసలు దక్షిణాది నుంచి ఏముండి వచ్చిందని, కాంగ్రెస్లోనైనా ఇళ్లలోనైనా సరే, బీజేపీలోనైనా. కాబట్టి అది రాబోయే రోజుల్లో అదో పెద్ద నరకం. కాకపోతే రాజకీయ నిరుద్యోగులకి మంచి మంచి అవకాశాలు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ నిజంగా ఓకే 2027 వస్తాయి. ఎప్పుడనేది వస్తే కనుక 3 పార్టీలు కలిపి 3 ఏళ్ళు మాత్రమే పరిపాలించిన రికార్డు అన్ని కూటమి ప్రభుత్వానికి తగ్గుతుంది. రేపు ఉంటుంది, నెక్స్ట్ గెలవచ్చు కదా మళ్ళీ. వెంటనే గెలవకూడదు. ఏంటంటే అమరావతి మధ్యలో ఉంది, అట్లాగే ఇప్పుడు ఈ టెంపర్ ఉంటుంది రేపు వచ్చినా సరే. ఉండే కోణాలు దేశవ్యాప్తంగా బీజేపీకి మైనస్ అయితే వీళ్ళు మైనస్ అవుతారు. మీరు మొన్న టెంపర్ చూస్తే బీజేపీ జనసేన టెంపరే తెలుగుదేశాన్ని గెలిపించింది ఇక్కడ. ఎందుకని, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వచ్చిన టెంపర్ దక్షిణాదిలో బాగా టెంపర్ వచ్చింది. ఆ ఇంపాక్ట్ ఏమి, లేకపోతే ఒరిస్సా కొట్టేయడం ఏంటి, దక్షిణాది కాకపోవచ్చు కానీ తూర్పుగా అనిపించచ్చు కానీ మనకు ఆనుకుని ఉంటుంది. ఒరిస్సా అసలు నవీన్ పట్నాయక్ 25 ఏళ్ల నుంచి ఉన్నటువంటి కొట్టేసి ఎలా గెలుస్తుంది? అదే సందర్భంలో కర్ణాటక సీట్లు గట్టిగా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణను కర్ణాటకలో 300 సీట్లు ఇల్లే కొట్టారు కదా. కాబట్టి ఆ ఇంపాక్ట్ ఇదంతా పనికొచ్చింది. కేరళలో 1 సీటు కొట్టింది కదా, దక్షిణాది కొంత ఆదుకుంది మొన్న ఒక రకంగా. ఆంధ్రాలో 3 సీట్లు రావడం అయినా ఇది మీరు వీళ్ళకేంటి 21కి 21 వచ్చినాయి, బీజేపీకి 10కి 8 వచ్చినాయి. అంటే 80% స్ట్రైక్ రేట్, వాళ్ళది 100% స్ట్రైక్ రేట్. తెలుగుదేశాన్ని 70 లెక్క వస్తుంది. ఆయన మొత్తం 94 స్ట్రైక్ రేట్ చెప్తున్నారు, టోటల్ కలిపి చెప్తున్నారు. కూటమి మార్కులు లెక్కలేస్తున్నారు. కానీ వాళ్ళ స్ట్రైక్ రేట్ ఎంత అక్కడ
అవును. వాళ్ళకి 11 తగ్గింది వాళ్ళయ్యి, ఇది 2 ఏమో బీజేపీ తగ్గినాయి, వీళ్ళ 8 తగ్గినాయి. అవును అవును కాన్సెప్ట్. కానీ ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే సార్, జనసేన తెలుగుదేశం పార్టీ జనాల్లో ఇంకా నిరూపించుకోవాలి, ఆ నిరూపించుకునే సమయం కిల్ అయిపోద్ది, తగ్గిపోద్ది, రేపొద్దున మళ్ళీ కష్టం అవుదా నిజంగా 27 తర్వాత కానీ వచ్చేస్తే? 2 కాన్సెప్ట్లు అండి. డెవలప్మెంట్ అన్న కాన్సెప్ట్తో వీళ్ళు వచ్చారు, సంక్షేమ పథకాలు అన్నటువంటిది కూడా చెప్పారు. సంక్షేమ పథకాలను చూసి ఓటేశారా, డెవలప్మెంట్ని చూసి ఓటేశారా అన్నటువంటిది రేపు తేలిపోతుంది. డెవలప్మెంట్ కంటే సంక్షేమం అనే కాన్సెప్ట్ని ఎక్కువ ప్రచారం చేశారు. అదే ప్రచారం చేశారు, కానీ ఎవరైతే న్యూట్రల్ ఓటర్ ఇటు నుంచి ట్విస్ట్ అయ్యారో 10% మనకి న్యూట్రల్, ఒకప్పుడు 18% ఉండేది. ఆ 18% ఉన్న రోజుల్లో చిరంజీవి ఒకసారి వచ్చినా, బీజేపీ ఒకసారి వచ్చినా ఇట్లాగొచ్చినాయి. ఈ 18% నుంచి ఇప్పుడు విడిపోయిన రాష్ట్రంలో 10% ఉంటుంది. 10 నుంచి 11% తటస్థులు ఉంటున్నారు. ఈ 10-11% మంది డెవలప్మెంట్ని చూస్తున్నారా, సంక్షేమాన్ని చూస్తున్నారా అంటే వీళ్ళు డెవలప్మెంట్ని చూస్తారు, కాబట్టి వీళ్ళు దీన్నే కొనసాగించవచ్చు. ఆ విధంగా తెలుగుదేశం కూటమికి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, క్రిందసారి జగన్ వచ్చాక అతను అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న దాన్ని ఆపేశాడు, కాబట్టి మనం ఇటుకి వెళ్ళమని. అలా కాకుండా సంక్షేమం రూట్లోనే ఓట్లేసి ఉంటే, ఇప్పుడు పేదలు తిరగబడ్డారనుకోండి, ఈ 10 ఇటు వచ్చి దీంట్లో ఉన్న పేదలు 10 అవతలకి వెళ్ళిపోతాయి. కాబట్టి వీళ్ళకి తెలుసు, మేబీ 27-28 అనుకోండి, 28 ఎన్నికలు అంటే 26 నుంచినో 27 నుంచినో ఒక్కో పథకం పెట్టేస్తారు వీళ్ళు, చేసి పెట్టేస్తారు, తెచ్చి పెట్టేస్తారు. అప్పుడు అదిగో సంక్షేమ అభివృద్ధి 2 చేశామని చెప్తారు. ఎవడు వదిలిపెట్టేస్తాడు, ఎవడు తెలివితేటలు వాళ్ళు ప్రదర్శిస్తారు. వైసీపీకి ఒకవేళ గడ్డు కాలం అవుతుందా? ఖచ్చితంగా ఈ ట్రిప్ ఓడిపోయింది అనుకోండి, మామూలు ఆషామాషిగా జమిలీ ఎన్నికలు రావడం అనేది, త్వరగా ఎన్నికలు రావడం అనేది వైసీపీకి అదృష్టం ఒక రకంగా. ఎందుకంటే ఇంత వేగంగా అవకాశం వచ్చినట్టు కదా. కాకపోతే ఈలోపు అది సింక్రనైజ్ చేసుకోవాలి పార్టీని, పోయిన చోట కొత్త వాళ్ళని సెట్ చేసుకోవడం కానీ ఇదంతా. చాలా చోట్ల బలమైన లీడర్లు లేరు ఇప్పుడు, బలమైనటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన బలమైన నాయకులు లేరు ఇప్పుడు. ఒక రకంగా చెప్పాలంటే గోపీలు ఎక్కువ మంది ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ యాంగిల్లో చూసుకుంటే దేశవ్యాప్తంగా మహారాష్ట్ర విజయం తర్వాత దీని మీద, అంటే ముందు నుంచి చేశారనుకోండి, దాని తర్వాత కాస్తంత స్పీడప్ అయ్యిందా, లేదు ఎప్పుడైతే ఇండియా కూటమిలో చీలికలు వస్తున్నాయో, ఎప్పుడైతే మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కూటమిని లీడ్ చేయగలరు అని చెప్పి కొన్ని పార్టీలు చెప్తున్నాయో, అది చూసి భారతీయ జనతా పార్టీకి ఏమైనా బలం పెరుగుతుందా? ఇక్కడ భారతీయ జనతా పార్టీని నడిపిస్తున్నది అమిత్ షా, నరేంద్ర మోడీ. వీళ్ళిద్దరూ మొండోళ్ళు. ఒక నిర్ణయం తీసుకున్నాక మూర్ఖంగా ముందుకెళ్తారు కానీ వెనక్కిపోరు. నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి, లాభపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిసారి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర పార్లమెంట్ ఎన్నికలు దెబ్బతిన్నారు వాళ్ళు అక్కడ. అదే సందర్భంలో లాభపడ్డటువంటి సందర్భాలు ఇప్పుడు నిన్న కనిపించింది. ఇప్పుడు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల లబ్ధి పొందినటువంటి, అట్లా మహారాష్ట్ర లాంటి చోట్ల. కాబట్టి వాళ్ళు ముందుకే వెళ్తారు తప్పించి మొండిగా వెనక్కి తగ్గే బ్యాచ్ కాదు. వాళ్ళిద్దరు మైండ్లో ఉన్నటువంటిది ఇది జమిలీ ఎలక్షన్ అన్నట్టు. పార్టీ నిర్ణయం అనే కంటే కూడా వాళ్ళ నిర్ణయమే పార్టీ నిర్ణయం, ఇది ఆర్ఎస్ఎస్ నిర్ణయమో ఇంకొకటో కాదు. కాబట్టి అది వాళ్ళకు ఉంది. ఇంకోటి మీరు అంటున్న మమతా బెనర్జీ ఉంది, ఆవిడ ఇప్పుడు రివర్స్ డ్రామా ఆడుతుంది. ఆవిడ కోసం కాదు, ఆవిడ ఒక్కతే అంటున్న మాట కాదు కదా సార్ ఇది. ఆవిడేంటి కూటమి గురించి అంటున్నారు, దానికి రీజనింగ్ ఉంది. మమతా బెనర్జీకి ఒక స్వార్థం ఉంది ఇప్పుడు. ఈవెన్ విజయసాయి రెడ్డి గారు కూడా సపోర్ట్ చేశారు. అది జిమ్మిక్కు. బేసిక్గా ఏంటంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ 4 రాష్ట్రాల్లో బలహీన ప్రతిపక్షంగా మిగిలిందో, ఆటోమేటిక్గా వీళ్ళు దానికి ఎందుకు లీడ్ ఇవ్వాలి మనం. ఇప్పుడు మొన్న 99 సీట్లు రాగానే కాంగ్రెస్ డామినేషన్ బిగిన్ చేసేసి, ఇప్పుడు 4 చోట్ల ఓడిపోగానే వీళ్ళు డామినేషన్ బిగిన్ చేశారు. అది కామన్ థింగ్. మన పార్లమెంట్ ఎన్నికలకు ముందు డామినేషన్ అవ్వాలి, 50-50 అయింది. కానీ కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఐఎన్డీఏ కూటమిని కన్వీనర్ని పెట్టకుండా చూస్తుంది జాగ్రత్తగా. అదే ఇప్పుడు మమతా బెనర్జీ నాకు ఏమంటుంది. దానికి రీజనింగ్ ఏంటంటే 2027లో ఆవిడకి ఎన్నికలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ హిందుత్వ కాన్సెప్ట్ బాగా బలంగా పెరుగుతుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ ఉంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రతి ముస్లిము దాని ఆవిడకే ఓటేస్తారు. కానీ హిందువుల్లో విపరీతమైన పోలరైజేషన్ వచ్చింది ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు చూసి. అందుకని ఈ మధ్యన ఈవిడ హిందుత్వ కాన్సెప్ట్ని రైజ్ చేస్తోంది. బంగ్లాదేశ్ హిందువుల మీద దాడుల మీద డిబేట్ చేయమని చెప్పి పార్లమెంట్లో రైజ్ చేశారు ఒబ్రేన్ రాజ్యసభలో. అట్లా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ప్రజల వ్యవహారాల గురించి, ఇదే హిందువుల గురించి స్టేట్మెంట్ ఈవిడ ఇచ్చింది మమతా బెనర్జీ. బంగ్లాదేశ్లో ఉన్న
ఏది భారతదేశాన్ని ఆక్రమించకుండా లాలీపాపులు తింటాం ఏంది మేము అన్నా అని చెప్పి, అంటే దేశభక్తిని ప్రేరేపించేటటువంటి స్టేట్మెంట్ల ద్వారా హిందువుల్ని ఓన్ చేసుకునేటటువంటి ఇది ఆవిడ ఎత్తుగడ. ఆవిడ ఎత్తుగడని పెంచితే కాంగ్రెస్ డామినేషన్ తమ మీద తగ్గించుకోవాలన్నది వీళ్ళ ఎత్తుగడ. వీళ్ళందరూ ఎట్లా ఉంటదంటే ఇది కలగొరగంప. ఇందులో కాంగ్రెస్ అందరి మీద డామినేట్ చేయాలనుకుంటది. వీళ్ళందరూ ఏమంటారు, నువ్వు నా రాష్ట్రంలో బచ్చేగాడివి, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సీనే ఉంది. ఇంకొకటి వీళ్ళందరికీ ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఈ మాట మాట్లాడుతున్నారంటే దేశవ్యాప్తంగా ముస్లిం పోలరైజేషన్ కాంగ్రెస్ వైపు బిగినైంది. అది రేపు పొద్దున జరిగితే వీళ్ళ రాష్ట్రాలు ఇళ్ళిపోతారు. వీళ్ళు కాంగ్రెస్ని వెంట పెట్టుకెళ్ళి దాన్ని బతికిస్తూ చివరికి వీళ్ళు పోయే పరిస్థితి వస్తుంది. అందుకని అర్జెంట్గా ఇప్పుడు కాంగ్రెస్ని డిజోన్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే వీళ్ళు గెలుస్తోందే కాంగ్రెస్ నుంచి ముస్లిం ఓట్లు వీళ్ళకి వెళ్ళడం వల్ల. సమాజ్వాదీ పార్టీ ఇంత ముందు గెలిచిన, తృణమూల్ గెలిచిన, స్టాలిన్ గెలిచిన వీళ్ళందరూ మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ నుంచి వీళ్ళకి టర్న్ అయిపోయినాయి ఆయా రాష్ట్రాలు. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్తో జట్టు కడుతూ ఉండటం వల్ల క్రమంగా మళ్ళీ దేశవ్యాప్తంగా జాతీయ ఎన్నికలకు ముస్లింలు కాంగ్రెస్ని ఎంచుకుంటున్నారు. అది కనబడుతోంది. అది ప్రమాదం వీళ్ళకి. అది పుంజుకుందంటే రేపు వీళ్ళ మీద డామినేషన్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ని బలహీనపరచాలనుకుంటారు వీళ్ళంతా. వీళ్ళ చెప్పు చేతల్లో కాంగ్రెస్ ఉండాలనుకుంటారు కానీ వాళ్ళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ చెప్పినట్టు తాము నడుచుకోవాలనుకోరు ఎవడు. ఈ పరిణామాలన్నీ కూటమి చీలికలకు ఒక గంటికల అవుతాయి. దాంట్లో రేపు జమిలీ ఎలక్షన్ వచ్చిందంటే త్రిముఖ పోరు కిందకి డైవర్ట్ చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. వీళ్ళు కూడా తెర వెనకాల సహకరిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ కూటమి కలిపి ఒకసారి అధికారంలోకి వచ్చింది అనుకోండి, కాంగ్రెస్ వీళ్ళందరినీ తొక్కేస్తుంది రేపు పొద్దున. కాబట్టి వీళ్ళు విడవడు. ఇంకోటి ఇళ్లలో పక్కన బీజేపీతోనూ రేపు మెయింటైన్ చేస్తూనే ఉంటారు. ఇచ్చోళ్ళేం కాదు వీళ్ళంతా. అదే కదా, చూద్దాం. రైట్, మొత్తానికి కేంద్ర క్యాబినెట్ లో అయితే జమిలీ ఎన్నికల బిల్లులకు సంబంధించి 2 బిల్లు ఆమోదం అయితే పొందేసి ఇక నెక్స్ట్ బడ్జెట్ సమావేశాల్లో దాన్ని ప్రవేశపెట్టి ఉభయ సభల్లో కనుక ఆమోదిస్తే 2027లో ఎన్నికలు వస్తాయా 28లో వస్తాయా ఎప్పుడైనా క్లారిటీ వస్తుంది. తర్వాత మొత్తం ఒక్క ఆంధ్ర తెలంగాణే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి అనేది వేచి చూడాల్సిన అంశం.